నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ఈవీఎంలో ఓట్లను ఎలా లెక్కిస్తారో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. అయితే చాలా మందికి కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియదు. అసలు ఈవీఎంలో ఓట్లను ఎలా లెక్కిస్తారో, రౌండ్లు అంటే ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొన్ని రోజుల్లో వెలువడనున్నాయి. అయితే చాలా మందికి ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియదు. అసలు ఈవీఎంలలో ఓట్లను ఎలా లెక్కిస్తారు, రౌండ్లు అంటే ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నికలు పూర్తయిన తరువాత ఈవీఎం, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తారు. కౌంటింగ్ రోజున ఈవీఎంలను కౌంటింగ్ గదులలోకి తరలిస్తారు. అధికారులందరూ ఉదయం 4 గంటలకే అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కౌంటింగ్ గదుల్లోకి తీసుకెళ్లడానికి అనుమతి ఉండదు. ఉదయం 5 గంటలకు వారికి లెక్కింపు చేయాల్సిన టేబుల్స్ చూపిస్తారు. కౌంటింగ్ గోప్యతపై సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం చేయించి కాగితాలపై సంతకాలు కూడా చేయిస్తారు. ఇక 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభిస్తారు. 8:30 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఒకవేళ పోస్టల్ ఓట్లు ఎక్కువగా ఉండి వాటి లెక్కింపునకు మరింత సమయం పడితే ఆ కౌంటింగ్ కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభిస్తారు. కౌంటింగ్ రూమ్లో ఎన్ని టేబుళ్లు ఉంటాయో ఆ సంఖ్యకు సమానంగా పార్టీ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. కౌంటింగ్ ముగిసే వరకు వారు బయటకు వచ్చేందుకు వీలుండదు. వారికి కేటాయించిన టేబుళ్ల దగ్గర మాత్రమే కూర్చోవాలి. ఇతర టేబుళ్ల దగ్గరికి వెళ్లి కౌంటింగ్ను గమనించడానికి కూడా అనుమతి ఉండదు. ఇక నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను, వాటి పరిధిలో పోలైన ఓట్ల ప్రాతిపదికన ఎన్ని రౌండ్లు లెక్కించాలో నిర్ణయిస్తారు. ఒక్కో రౌండ్కు 30 నిమిషాల సమయం ఇస్తారు. ఒకసారి మొత్తం టేబుళ్లపై ఉన్న ఈవీఎంల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్గా రికార్డు చేస్తారు. ఒక రౌండ్లో ఒక టేబుల్కు 1000 నుంచి 1200 ఓట్లు మాత్రమే లెక్కిస్తారు. రౌండ్కి 14 టేబుల్స్ వేస్తే ఆ రౌండ్లో 14,000 నుంచి 15,000 ఓట్లు లెక్కిస్తారు. అంటే 1,00,000 ఓటర్లు ఉంటే 8 నుంచి 10 రౌండ్లలో ఫలితం వస్తుంది. ఓట్ల లెక్కింపు కోసం ఈవీఎంలోని ఫలితాల విభాగానికి ఉన్న సీల్ను తొలగిస్తారు. బయట కనిపించే కప్పును తెరిచి ఈవీఎం పవర్ ఆన్ చేస్తారు. ఒకవేళ అది ఆన్ కాకపోయినా, స్క్రీన్పై అడ్డగీతలు వచ్చినా అందులో ఛార్జింగ్ లేదని లేదా తక్కువగా ఉందని అర్థం. ఇలా ఉన్నప్పుడు కొత్త బ్యాటరీని అమర్చుతారు. తర్వాత లోపల కనిపించే మరో సీల్ని తొలగిస్తారు. దాని లోపల ఫలితాలను డిస్ప్లే చేసే రిజల్ట్ మీటా కనిపిస్తుంది. ఆ మీటాను నొక్కగానే ఆ ఈవీఎంలో మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నది తెరపై కనిపిస్తుంది. ఆ వివరాలను అధికారులు జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు. అయితే ఇంతటితో కౌంటింగ్ పూర్తి కాదు. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తరువాత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల నెంబర్స్ను చీటీలపై రాసి లాటరీ తీస్తారు. అందులో వచ్చిన పోలింగ్ కేంద్రంలోని వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించి ఈవీఎంలతో సరిపోల్చుతారు. ఆ లెక్కలో ఏదైనా వ్యత్యాసం ఉంటే స్లిప్పులను మళ్లీ లెక్కబెడతారు. ఇలా 3 సార్లు చేసినప్పటికీ తేడా వస్తే స్లిప్పులలోని లెక్కనే పరిగణనలోనికి తీసుకుంటారు. అయితే ఈవీఎంల లెక్కింపుతో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది తెలిసినా వీవీప్యాట్ల స్లిప్ల లెక్కింపు పూర్తయ్యేదాకా అధికారికంగా ప్రకటించరు. ఒక రౌండ్ ఫలితాలను అధికారికంగా ప్రకటించాలంటే 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. రౌండ్ పూర్తయిన వెంటనే అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి. మైక్రో అబ్జర్వర్, కేంద్ర ఎన్నికల పరిశీలకుల సంతకాలు చేయాలి. ఏజెంట్లు ఎవరికీ అభ్యంతరం లేదని చెప్పిన తర్వాతే ఆర్ఓ రౌండ్ ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో ఏదైనా అభ్యంతరం ఉంటే ఓట్ల లెక్కింపు చాలా ఆలస్యం అవుతుంది.
అన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తరువాత ఎవరు గెలిచారు, ఎంత మెజారిటీ వచ్చిందనేది పూర్తి స్పష్టత వస్తుంది.